ఇప్పుడు మీరు చూడబోయే షార్ట్ ఫిలిం ఎవరిని ఉద్దేశించి కాదు, అలాగే దేవుని యందు నమ్మిక ఉంచి జీవిస్తూ ఉండే నిజ జీవితంలో మనం సువార్త చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల గురించి రూపొందించబడింది. ఇంటర్వ్యూకి వెళ్ళొస్తానా? ఏంట్రా అలా ఉన్నావు? భయపడుతున్నావా? ఆల్రెడీ 3 ఇంటర్వ్యూలు పోయినాయి కదా, అందుకనే భయం వేస్తుంది. భయపడుకో, అంతా దేవుడే చూసుకుంటాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. అయితే వచ్చేసావా? ఇంటర్వ్యూ ఎలా జరిగింది? మార్నింగ్ కాల్ చేస్తానన్నారు. సరే అయితే పడుకో, మార్నింగ్ మాట్లాడదాం. ఉదయాన్నే లేవగానే టీవీ ఎందుకురా? బైబిల్ చదువుకో. సరే నాన్నగారు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన నాన్న, సెలెక్ట్ అయ్యాను. సరే, మంచిదే కదా. రెడీగా ఉండి సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని వద్దాం. గారు, మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి, అందుకే వేరే ఊరు వెళ్తున్నాము. మాకు ప్రేయర్ చేయండి. అందరిని బట్టి స్తోత్రములు. అలాగనే సిద్ధుని ప్రేమించి ఉద్యోగం అనుగ్రహించారు. అందరిని బట్టి స్తుతులు తండ్రి. మరి ఇద్దరు కూడా ఉద్యోగం నిమిత్తం ప్రయాణం వెళ్తుండగా ప్రయాణంలో మీరు తోడుకున్న తండ్రి నడిపించండి. అలాగనే వారి యొక్క ఉద్యోగాలలో మరి హెచ్చింపును ఘనతను వారికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ఆత్మ సహాయంతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పక్కన చర్చ్ ఉంది నాన్న, చూసొస్తా. ఇంకెంతసేపు? వెళ్ళానని తీసుకురా, వెళ్ళు. అన్నయ్య, నాన్న పిలుస్తున్నాడు. ఏంటని అలా కూర్చున్నావు? నీకు విషయం చెప్పాలి తమ్ముడు. ఏంటని అది? ఇందాక చర్చికి వెళ్ళాను కదా, అక్కడ ఒకటి చూశాను. అవునా? ఏం చూసావనియా? పద చూపిస్తా. ఎక్కడికి వెళ్తున్నారు?
ఎక్కడికి వెళ్ళొచ్చేస్తానన్నా. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? టైం ఏడు అవుతుంది, అలా ఉన్నారేంటి? సరే, నేను భోజనం చేశాను కానీ తినేసి పడకుండా వెళ్ళి. చెప్పండి. మీ మెయిల్ చెక్ చేశారా? మీకు ప్రమోషన్ వచ్చింది. మీ జాబ్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. మీరు రేపు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న ఇటు రండి. ఏంటన్నా పొద్దున్నే వచ్చారా? నా జాబు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. రేపు మనందరం కలిసి వెళ్ళిపోదాం, ఓకేనా? మేము రావట్లేదు. రావట్లేదా? ఎందుకు? నేను జాబ్ చేయను. జాబ్ చేయవా? ఏమైంది? ఈ జాబ్ కోసం 3 years నుంచి కష్టపడుతున్నాను. ఇప్పుడు ఏంటి ఇలా? మేము స్వార్థ చేయాలనుకుంటున్నాం. సువార్త? సువార్త ఏంటి? సువార్త చెప్పడానికి చాలామంది ఉన్నారు. మీరు కొత్తగా వెళ్ళి చెప్పేది ఏముండదు. నిజమే డాడీ, స్వార్థ చేయడానికి చాలా మంది ఉన్నారు. సరిగ్గా స్వార్థ చేసేవారు కొంతమంది. అందుకే 3 సంవత్సరాల నుంచి కష్టపడ్డా ఈ జాబ్ కోసం. శుభ్రంగా జాబ్ చేసుకో, పిచ్చి పిచ్చి వేషాలు ఏమి వేయకండి. సువార్త లేదు, ఏం లేదు. అది నీకేం అన్నం పెట్టదు. అదేదో తిండి పెడుతున్నారో డబ్బులు వస్తాయని కాదు. దేవుడు అంటే తెలియని వాళ్ళు తెలియచెప్పడం డాడీ. శుభ్రంగా జాబ్ చేసుకో. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మేము స్వార్థ చేయాలనుకుంటున్నాం, ఏ జాబ్ చేయం. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటి? సువార్త చేస్తానంటారు, అంతేనా? చిన్న గ్రామాలకు వెళ్ళి స్వార్థ చేస్తాం.
బాబు మీ స్టాప్ వచ్చింది దిగండి. మనం స్వార్థ చేసే ఊరు ఇదేరా. సరే అన్నయ్య. అన్నయ్య ఈ రాత్రికి ఎక్కడ పడుకుందాం? పదన్య ప్రార్థన చేసి మొదలు పెడతాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. ఈరోజు మేము స్వార్థ బయలుదేరి ఉండగా ఈ అడ్డంకులు రాకుండా మీరే మాకు కాచి కాపాడిన తండ్రి. మీరే సహాయం దయచేయండి. వందనాలండి. ఎవరండి? ఈ ఊర్లో ఉండడానికి మాకు ఇల్లు కావాలి చూస్తారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎందుకు కావాలి ఇల్లు? మీకు ఇల్లు ఏమన్నా వెళ్ళిపోండి. ఏంటి ఏమడుతున్నారు వాళ్ళు? ఇల్లు కావాలంట వాళ్ళకి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఇల్లు ఎలాగెత్తాం వాళ్ళకి? ఖాళీగా ఉంది కదా ఇల్లు, ఇద్దాం. రెంట్ వస్తుంది కదా మనకి. ఏంటండి పిలిచారు? ఇల్లు ఇస్తాం రండి. సరే రండి. వందనాలండి. ఇది దేవుని వాక్యం అమ్మ, చదవండి. నిజ దేవుణ్ణి తెలుసుకోండి అమ్మా.
ఆయన మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. వందాలమ్మా. ఈ పత్రిక తీసుకోండి. మీరు మీ కుటుంబం దేవుని తెలుసుకున్నారా? మీ కుటుంబాన్ని మార్చుకోండి అమ్మా. వందాలమ్మా. ఈ పత్రిక తీసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ఆరాధించండి అమ్మా. ఆరాధించి ఆశీర్వాదం పొందండి అమ్మా. వందాలండి. ఎవరు మీరు? వీళ్ళెవరు? ఊర్లో ఎప్పుడు చూడలేదే. మేము దేవుని సువార్త కోసం వచ్చాము. ఏం కుదరదు ఇక్కడ, వెళ్ళిపోండి మీరు. ఓహో, సువార్తకు వచ్చారా? చూద్దాం ఏం చేస్తారా. ఇలా బయట రండి సరే. ఏం చేస్తారు మీరు లోనా? ఇలా బయట రండి సరే. ఏంటి ఇంట్లో వాళ్ళు పెట్టారు కదా మీరు. ఎవరన్నా ఇంట్లో ఎందుకుంటున్నారు? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ సోర్ చేతకు వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఇంటికి రాకుండా బయటికి ఏంటండి? అజయ్ ఎలారా? వద్దంటే ఇల్లు ఇచ్చావు, మత మార్పిడి చేయడానికి వచ్చారంట. అవునా? ఇంట్లో నుంచి గంట మీద వాళ్ళని. సరే, వాళ్ళని ఇంట్లో కూడా రానకూడదు. వెళ్ళి బ్యాగ్ తెచ్చి. సరే. మళ్ళీ ఈ ఊర్లో కనిపించకండి. వెళ్ళిపోండి. పొద్దున్నే స్వార్థకు వెళ్ళాలి కదా, ప్రార్థన చేసి పడుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఈ లోకాలంతా నశించిపోతూ ఉంటే మేము ఎక్కడికైనా మమ్మల్ని కాచి కాపాడి మీరే మాకు తోడుకుని మీకు లెక్కల స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు మేము పడుకుపోయే రాత్రి సమయంలో మీరే తోడుకున్నాను తండ్రి. మాకు మీరే సహాయం దయచేయండి తండ్రి. పొద్దున్న స్వార్థకి వెళ్తుండగా మీరే తోడుకున్నాను తండ్రి. ప్రభు మీ తోడు మాకు ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. మీరే తోడు. బయట సౌండ్ ఏంటి? రాత్రి దేవుని దేవాలు నీకేమీ కాలేదు. నేను బయటికి వెళ్ళిన సాయంత్రం వస్తాను. జాగ్రత్త. సరే వెళ్ళు.
దేవుని వాక్యం. ఇది మీతో ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అందుకని దేవుని నమ్ముకోండి. వందనాలమ్మా. యేసే నిజమైన దేవుడు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే యేసుక్రీస్తు మనతో ఉండాలి. ఏంటి గురుగారు ఎవరు లేరు? ఎవరో తలిగి తల్లారా? గురుగారు అక్కడ ఉన్నారండి. పక్కన జరగండి సార్, ఒకటి చెప్తాను. ఎలాగొచ్చారు? పెళ్ళి చూడమంటారా? చూడండి గురుగారు, రోడ్డు చక్కగా ఉన్నాడు, ఆడు చూడండి. పెళ్ళి చూడాలంటారా? చూడండి. ఇటు రారా, ఈ పక్కకి రారా, నీకు చూస్తాను చేయదా. నీకు మంచి పిల్ల వస్తుందిరా. పిల్ల వస్తుంది, దోశలు ఉంది నీకు. ఏం చేయాలి గురుగారు? చేస్తాను కానీ 1000 రూపాయలు వచ్చారా. ఆ కుర్రోడు 1000 రూపాయలు ఏమి ఇస్తాడండి? చూడండి మరి, తక్కువ తీసుకోండి. ఐదు వందలు ఉన్నాయి గురుగారు. నీకోసం 500 చేస్తాను లేరా. సరే గురుగారు. ఒరే బాధపడక, నీకు పెళ్ళి అయిపోతుంది. అలాగే గురుగారు. సరే వెళ్ళిపోతున్నాను. ఒరే మూర్ఖే ఆ గురుగారు, రారా. రే ఎవర్రా ఇలా వస్తున్నారు? వందనాలు తమ్ముడు. ఎవరండి మీరు? కూర్చోవచ్చా? కూర్చోండి. ఎవరండి మీరు? ఎలాగొచ్చారు? మీకు ప్రేమ కోసం తెలుసా? ఎవరి పేరేమో దీప్తి, నాడు పేరేమో హాసిని, నాడు పేరేమో కావ్య. నాకు ఎవరు లేరు. ఊరుకోరా బాబు, అదే నిజం అనుకుంటారు. ఆ ప్రేమ కాదు, దేవుని ప్రేమ తెలుసా? అదేం ప్రేమ? అదేమన్నా కొత్త ప్రేమ? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సమాధానకర్త, ఆయన ప్రేమై ఉన్నాడు. సువార్త చెప్పడానికి వచ్చాడా? ఈ లోకం ఉన్న ప్రేమ కాదు, మనకు దేవుని ప్రేమ కావాలి. మనందరినీ రక్షించడానికి ఉన్నారు. ఇలాంటి పొంతుల్ని ఎవరిని నమ్మకూడదు. ఈ లోకంలో ఉన్న పాపం అంతా దేవునికి సంబంధం లేదు, అది మొత్తం మనకు సంబంధించింది. అందుకే మనం జాగ్రత్తగా నడవాలి. ఆయన ప్రేమ స్వరూపు కనుక మనం దేవుడి ప్రేమలో నడుచుకోవాలి. ఎల్లుండలో వస్తే అన్నగారు చెప్పన్నారు కదరా. అన్నగారు అలా అన్నారంటే మొత్తం మీద ఏదో ఉందిరా. ఇదంతా కాదు, వస్తారా రారా? మేము ఏం రామురా, ఒకసారి అన్నను కలుద్దాం రారా. సరే వెళ్దాం.
ఊర్లో ఇద్దరు వచ్చి మత మార్పిడి చేస్తున్నారు, మీకు తెలుసా? తెలీదా? ఆడి సంగతి ఏంటో నేను చెప్తాను, సరేనా? ఏంట్రా ఇలా వచ్చి అన్నగారు ఒక్కసారి వీడియో చూడండి. ఈ రోజు నైట్ వాళ్ళిద్దరిని ఎదురు చేయాలి. అన్నగారు నేను చూసుకుంటాను. చేద్దాం. అయ్యో మా ఇల్లు కాలిపోతుంది. ఎవరైనా ఉంటే రక్షించండి. అయ్యో ఏంటయ్యా మాకు ఈ పరీక్ష, మమ్మల్ని ఆదుకునే నాదు లేడా? రేపొద్దున అలాగనే వాళ్ళతో కలిసిపోయి అలా అలాగనే నాశనం చేసేయాలి. అన్నయ్య నేను వెళ్ళి మందిరం పనులు చూసుకుంటాను, నువ్వు వెళ్ళి స్వార్థ చూసుకో. ఈ పాస్టర్ అందరినీ మార్చాడు, ఈడంతా ఎలాగైనా చూడాలి. ఏ ప్రసన్న ఎక్కడికి వెళ్తున్నావు? దారా ప్రసన్న, ప్లేయర్కి వెళ్దాం. సేవకులు ప్రార్థన పెట్టారు కదా, దా వెళ్దాం. సరే వస్తావా? వీడితే వెళ్ళి అన్న ఎలాగైనా నాశనం వస్తావా రావా? వస్తాను. అయ్యగారు లోపలికి రావచ్చా? తప్పకుండా రావచ్చమ్మా లోపలికి.
ధర్మశాస్త్రానికి మనం లోబడి బతకాలి. ధర్మశాస్త్రం మనకి ఏమని చెప్తుంది? నీతిగా బ్రతికి అలాగే ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ప్రార్థన చేసుకుంటూ రోజు బైబిల్ చదువుకుంటూ నీట్గా బ్రతకమని చెప్తుంది. అలాగే ఈ మధ్య ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే పిల్లలు చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఆటలు ఆటపాటలు చేస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలి? వాళ్ళని శ్రద్ధ తీసుకుని వాళ్ళని భయపడుతున్నాం. యేసయ్య మీకు వేలాది వందనాలు. ఇన్నాళ్ళు మమ్మల్ని రక్షించినందుకు వేలాది వందనాలు. ఇంకనూ కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని రక్షించండి. మా మాటలు ఆలకించి మమ్మల్ని దీవించండి. ఈరోజు యవనస్తులందరూ బాగానే వచ్చారు కదా. రేపు సాయంత్రం యూత్ మీటింగ్ పెట్టుకుందాం, సరేనా? అందరికీ వందనాలు. జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. అలాగే అన్నగారు వందనాలు. గురువు గారు నమస్కారం. గురువు గారు అయ్యగారు జాతక బలాలు చెప్తాం, అమ్మగారు జాతక బలాలు చెప్తాం. అక్కడ ఎవరు ఉన్నారు గురువు గారు? మనసు మంచిది, నీ మనసు మాట ఆగదు. చూపించుకుంటావా జాతకం? అలాగా సరే చెప్పు. చెప్పు బాబు. ఇప్పుడు కొడుకు ఎందుకురా ముయ్యరా? కూర్చోలేగా కూర్చో. చూడాలి అడిగి జాతకం. చెయ్యదేనా? ఇప్పుడు ఇప్పుడు చెయ్యి బాబు. బాగాలేదు అబ్బాయి. ఏం చేయమంటావు? ఏమి లేదు బాబాయ్, నీ శాంతికి చెయ్యాలి. అదే 2 ఏళ్ళు ఉన్నాం, 500 చేయించేస్తాను. ఎలాగవరా తాడు తాగితే ఎలాగరా? గురుగారు అది కట్టుకుంటే 6 నెలలు తగ్గిపోద్దండి. 3 నెలలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి? అయ్యగారు 6 ఏళ్ళు చెప్పండి. 6 ఏళ్ళు అవుతుంది అబ్బాయి. అయ్యగారు ఇటువంటి దొంగలు నమ్మొద్దన్నారు. ఇక్కడ ఉండు. గురుగారు వేసేతాడేమో. వెళ్ళిపోదామా? పరిగెట్టండి గురువు గారు. మీలాంటి వాళ్ళు మా అయ్యగారు నమ్మొద్దన్నారు. మీలాంటి వాళ్ళు నేను నమ్ముతాను రా కొండ్రా.
ఏంటి ఇంకా ఫాస్ట్ గా రాలేదు? చూద్దాం 10 నిమిషాలు ల్యాబ్కి వెళ్దాం. లేదు, తీసుకురావడానికి ప్రసన్న వెళ్ళాడు. అలాగే గారు వందనాలు. తమ్ముడు ప్రసన్న అయ్యారన్నా. ప్రశ్న తీసుకొస్తాడు. సరే, ఈ లోపు మనం మొదలు పెడదాం. ప్రార్థన అంతా అయిపోయింది, ఇంకా రాలేదేంటి అయ్యగారు? నేనదే చూస్తున్నాను, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. చూద్దాం. ఎప్పుడు ఇటే కదా తమ్ముడు మనం వెళ్ళేది? ఇటు బాగా దగ్గర అన్న, ఇలాగ వెళ్దాం. సరే పద. ఎవరు తమ్ముడు వెళ్ళావు? ఎక్కడ తీసుకొచ్చానన్ను? నీళ్ళంటూ ఎవరినే ఊళ్ళోకి రానవ్వకూడదు. రారా, ఎవరు మీరు? నన్ను ఏం చేయకండి. సువార్త చెప్తేవారా? సువార్త మా దగ్గర చంపేవాడిని. ఇలాంటి ఇప్పుడు ఊర్లోకి రానకూడదు. చంపేద్దాం. అమ్మా నన్ను కాపాడండి, అమ్మా నన్ను కాపాడండి. నన్ను వదిలేయండి. చంపండి వాడిని. తండ్రి వీరు ఏం చేస్తున్నారు? వీరు చేయడం లేదు, క్షమించండి. సువార్త చేయడం అంటే చిన్న విషయం కాదు. మేము ఇంతలా మారడానికి కారణం ఒక వాక్యం. అదే ఈ వాక్యం. మరణం వరకు నమ్ముకగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. ఈ వాక్యం మమ్ములను ఇంతవరకు తీసుకొచ్చింది. మనం మన నిజ జీవితంలో జరిగే సంఘటనలు గురించి, అలాగే సువార్త చేసే సేవకులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలియజేయడానికి షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. దేవుని దృష్టిలో ఎంత నమ్మిక ఇచ్చి మన జీవితంలో మన సేవకుల పైన కూడా అంతే నమ్మకగా ఉండి మన దేవుడిని అలాగే మన సేవకులను ముందుకు నడిపిస్తూ మంచి సువార్త ఈ సమాజానికి మనం తెలియజెప్పాలని ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించబడింది. ఇంతవరకు వేచి ఈ షార్ట్ ఫిల్మ్ చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.